రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ యువరాజు మౌనం. వజ్రపురి రాజు వజ్రగేతుడికి 2 కుమారులు. వారిలో పెద్దవాడు చిన్నతనంలో చాలా ఉత్సాహంగానూ మాటకారిగానూ ఉండేవాడు. కానీ వయసు పెరిగే కొద్దీ క్రమక్రమంగా అతనిలో మితిమించిన శాంతగుణము మౌన స్వభావము చోటు చేసుకున్నాయి. ఇది రాజుకు తీరని విచారాన్ని కలిగించింది. ఒకరోజు ఆయన మంత్రి రాజగురువులతో తన పెద్ద కుమారుడి మౌన స్వభావాన్ని మార్చడానికి ఆలోచన జరిపాడు. రాకుమారుణ్ణి బాగా మాట్లాడించిన వారికి బహుమతులు ప్రకటించే విషయమై గురువుగారి సలహా అడిగాడు. రాజు మాటలు శాంతం విన్న గురువు, రాజా, యువరాజు మామూలు విషయాల పట్ల ముభావంగా ఉండటం గురించి మీరు అంతగా విచారించిన అవసరం లేదు. ఎందుకంటే అతడు మోగ కాదు, మౌని అంతకన్నా కాదు. కాకుంటే కొందరిలో అరుదుగా వయసుకు మించిన ఆలోచనలు ఉండటం వల్ల ఇలాంటి స్వభావం ఏర్పడుతుంది. పైగా ఇటువంటి మితభాషలు కొందరు కారణజన్ములుగానూ ఉంటారు. లోగడ మన పొరుగు రాజ్యమైన నీలపురి యువరాజు రవిచంద్రుణ్ణి మాట్లాడించడానికి మీలాగే అతని తండ్రి చేసిన ప్రయత్నాలు మీకు తెలియదనుకుంటున్నాను అంటూ ఇలా చెప్పసాగాడు. నీలపురి రాజదంపతులకు లేక చాలా కాలానికి ఒక కొడుకు పుట్టాడు. వారు ఆ బిడ్డను రవిచంద్రుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు. పెరిగే కొద్దీ రవిచంద్రుడిలో అందచందాలతో పాటు తెలివితేటలు దినదినాభివృద్ధి చెందసాగాయి. అతని అలవాట్లు, ప్రవర్తన 10 మంది మెచ్చుకునే విధంగా ఉండేవి. కానీ 12 ఏళ్ళు నిండినా అతని నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. ఎప్పుడు చూసినా ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు కనిపించేవాడు. అప్పుడప్పుడు చిన్నగా నవ్వేవాడు. ఇంతకు రవిచంద్రుడు మోగవాడా అంటే అది కాదు. ఎందుకంటే 1-2 సార్లు ఏకాంతంగా ఉన్నప్పుడు అతనికి మాత్రమే వినిపించేట్టు ఏవో పాటలు పాడుకోవటం గమనించిన కొందరు సేవకులు ఆ విషయం రాజుగారికి తెలియచేశారు. రవిచంద్రుడి మౌన ప్రవర్తనకు రాజుకు చాలా విచారం కలిగించింది. యువరాజును మాట్లాడించిన వారికి కోరిన బహుమతులు ఇస్తానని చాటింపు వేయించాడు. ఈ చాటింపు విని దేశాల నుంచి చాలామంది నిపుణులు యువరాజును మాట్లాడించడానికి వచ్చారు. పేరు మోసిన వైద్యులు కొందరు వివిధ ఔషధాలను ఉపయోగించి యువరాజును మాట్లాడించడానికి ప్రయత్నించారు. మరికొందరు సుప్రసిద్ధ పండితులు వాదోపవాదాలు వినిపించి యువరాజు నోటి నుంచి మాట రాబట్టడానికి ప్రయాసపడ్డారు. ఇంకా కొందరు మంత్రతంత్రాలతో రవిచంద్రుణ్ణి మాట్లాడించడానికి పూనుకున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ఒకరోజు మధ్యాహ్నం భోజనాలైన తరువాత యువరాజు ఉద్యానవనంలోకి వెళ్ళి ఒక చెట్టు నీడలో కూర్చున్నాడు. అతడి వెంట వచ్చిన సేవకుడు కొద్ది దూరంలో నిలబడ్డాడు. కొంతసేపు అయ్యాక ఒక చిలుక వచ్చి చెట్టు కొమ్మ మీద వాలి కిలకిలా మనసాగింది. చిలుక చేసే శబ్దం యువరాజుకు ఇబ్బంది కలిగిస్తుందని సేవకుడు చిన్న రాయిని తీసి దాని మీదకి విసిరాడు. చిలక కీచుకీచుమంటూ నేల మీద పడింది. వెంటనే యువరాజు ఆ పక్షి దగ్గరకు పోయి దాన్ని చేతిలోకి తీసుకొని మృదువుగా నిమురుతూ, ఎందుకమ్మా అరిచావు? అరవటం వల్లనే కదా నీకు ఈ గాయం తగిలింది అని ప్రేమగా బుజ్జగించసాగాడు. అది చూసి సేవకుడు ఉత్సాహం, యువరాజు గారు మాట్లాడారు అని అరుస్తూ అంతఃపురం కేసి పరిగెత్తాడు. విషయం తెలుసుకున్న రాజు, రాణి అమితోత్సాహంతో ఉద్యానవనంలోకి వచ్చారు. వారి వెంట పరివారమంతా ఉద్యానవనం చేరింది. అయినా వాళ్ళు అక్కడికి వచ్చే లోపల పక్షి ఎగిరిపోయింది. యువరాజు యథాప్రకారం మౌనంగా కూర్చుని ఉన్నాడు. రాజుకు సేవకుడి మీద పట్టరాని కోపం వచ్చింది. అబద్ధం చెప్పిన ఈ నీచుణ్ణి ఉరితీయండి అని ఆజ్ఞాపించాడు. నేను అబద్ధం చెప్పలేదు మహారాజా, నిజంగానే యువరాజు మాట్లాడడం విన్నాను అన్నాడు సేవకుడు. కానీ రాజభటులు వాణ్ణి బంధించబోయారు. వాడు వెంటనే యువరాజు కాళ్లపై పడి, యువరాజా, ఏ తప్పు చేయని నాకు నిజం చెప్పినందుకు ఉరిశిక్ష పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం న్యాయమా? చిలుక గాయం పడటం చూసి
కరిగిన మీ హృదయం నాకు మరణదండన విధించిన మౌనం వహించడం ధర్మమా? దయచేసి ఒక్కసారి మాట్లాడండి, నన్ను కాపాడండి అని ప్రాధేయపడసాగాడు. యువరాజు వాణ్ణి నెమ్మదిగా లేవనెత్తి, మాట్లాడడం వల్లనే కదా నీకిట్టి కష్టం వచ్చింది, మౌనంగా ఉంటే ఏ బాధలు వచ్చేవి కాదు కదా అన్నాడు. యువరాజు మాట్లాడడం విన్న రాజు సేవకునికి తన హారాన్ని తీసి బహుమతిగా ఇచ్చాడు. కానీ ఆ రోజు రాత్రి రవిచంద్రుడు మామూలు జీవిత సుఖాలను వదులుకొని సన్యాసం పుచ్చుకోవడానికి వెళ్ళిపోయాడు. గురువు ద్వారా రవిచంద్రుణ్ణి గురించి విన్న రాజు వజ్రకేతుడు తన కుమారుణ్ణి సరి అయిన మార్గంలో పెట్టే బాధ్యత అతనికి అప్పగించాడు. రాజగురువు యువరాజును తన వెంట పెట్టుకుపోయి వారం రోజుల తరువాత తిరిగి రాజదర్శనానికి వచ్చాడు. యువరాజు తండ్రిని చూస్తూనే నమస్కరించి, నాన్నగారు, మా గురుకులాన్ని ఎప్పుడైనా చూశారా? అక్కడ నాకు ఎంతమంది స్నేహితులున్నారనుకున్నారు అన్నాడు. కొడుకు ఇలా మాట్లాడడం విన్న రాజు సంతోషంతో గురువును వారం రోజులు తిరగకుండానే యువరాజు ప్రవర్తనలో ఇంత గొప్ప మార్పు ఎలా తీసుకురాగలిగారు అని అడిగాడు. మహారాజా, మీరు యువరాజును అంతులేని ముద్దుమురుపాలతో పెంచారే తప్ప ఆ వయసులో ఉన్నవాళ్లకు తప్పనిసరిగా అవసరం అయిన స్నేహితులను ఇవ్వలేకపోయారు. తల్లిదండ్రులు, వయసులో పెద్దవాళ్ళు అయిన సేవకులతో యువరాజు తనకిష్టమైన దేన్ని గురించి మాత్రం మాట్లాడగలడు. కానీ గురుకులంలో చేరి తన వయస్సు వాళ్లే అయిన ఇతర రాజోద్యోగుల పిల్లలు సహాధ్యాయులుగా లభించేసరికి తాను ఒంటరిగాడిని కాదన్న భావం పోయింది. దానితో పాటు మౌనంగా ఉండే లక్షణం కూడా మాయమైంది అన్నాడు రాజగురువు. గురువు చెప్పినదంతా విన్న వజ్రకేతుడు ఇద్దరు కుమారులను గురుకులానికి చదువుకోవటానికి పంపాడు. కొంతకాలానికి పెద్దవానిలో కూడా మళ్ళీ మార్పు వచ్చింది. చక్కగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆనాటి నుంచి వజ్రకేతుడికి తన చింతన తగ్గిపోయింది. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?